చేస్తున్నారు ఇంటికి. గుండు బాబు వెళ్ళిపోయారు. డబ్బులు ఎవరికి ఊరికనే రావు, నీకు కూడా రావు. ఇంటికి వెళ్ళి పని చేసుకో. ప్రియా పచ్చళ్ళు ఇప్పుడు నువ్వు అమ్ముకోమ్మ పచ్చళ్ళు. పాపం పచ్చళ్ళ దాన్ని తీసుకొస్తారేమో వెయిట్ చేసిన. ఆవిడ జిమ్ చేస్తున్నప్పుడల్లా నేను ఎక్సర్సైజ్ చేశాను, అది వేరే విషయం. ఆ పిల్ల వస్తుంది అనుకున్నాను, బాగా రాలేదు. అది కొంచెం బాధపడ్డాను. ఏమీ లేదని చెప్పాడు కదా. ఇంకా ఇది ఏమైనా కొంచెం రసపొట్టు మీద బిగ్ బాస్ కొంచెం ఓట్లు పడుతున్నాయంటే తనుజ ఇమాన్యుల్ అంటే కర్రీగా ఉన్న అబ్బాయి అందంగా ఉన్న అమ్మాయి ఇద్దరు లవ్ చేసుకుంటే చూద్దామని ఎగ్జైట్మెంట్తో ఉన్న ఆరాటంతో ఉన్న చాలామంది మెంబర్స్ ఉంటారు కదా. అలా చూద్దామని ఈ లోపు ఎవరితో ఫ్లాంతర్ ఫగిడే ఉంది నాకు, అదే నాకు ఇష్టం, అదే నా లవ్వు, అదే నా కొవ్వు అని చెప్పాడు. ఉన్న మొత్తం గాలి తీదెంగినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఎల్లు ఒకటే బెడ్ మీద పడుకున్నా కానీ నమ్మం మనం ఏదో ఉందని. ఎందుకంటే ఆల్రెడీ లవ్ ఉందని చెప్పాడు కదా. అందరికీ ఉన్నాయా, నాకు ఉన్నాయి 4 లవ్వు, ఇంటికాడ పెళ్ళం కూడా ఉంది. అలా అని చెప్తామండి. 20 అనే చెప్తానయ్యా, నువ్వెందుకు ఎడిటింగ్లో మంచిలో అవుతావు. గుండంకెగుల గురించి ఈ ఒక్కసారికి తప్పు చేశారు బిగ్ బాస్ వాళ్ళు, కొంచెం లేట్గా పంపించారు గుండంకుల్ని. ఫస్ట్ వారం అయితే ఎంగేవాడే వాళ్ళే ఉన్నాం, అదే కొంచెం తప్పు చేశారు. ఇంకెవరున్నా ఎయిర్పోర్ట్లు పంపించడానికి లోపల ఉన్నారులే అందరూ. ఆవిడని బుజ్జిగాడి సినిమాలో ఆవిడని కూడా ఇంటికి పంపించేయాలి పాపం. ఆవిడని ఎందుకో రూమ్లో పెట్టి ఆవిడకి ఫుడ్ గట్ట పెడుతున్నారు పుక్కట్లోనూ. ఏసీ బిల్లు బొక్క, కరెంట్ బిల్లు బొక్క, ఇంటికి పంపించండి. ఆవిడ కూడా ఏం బాగాలేదు ఆవిడ ఆట. ఏం చేయని, ఇంకా దొంగతనాలే చేస్తారు, ఇంకేం చేస్తారు చెప్పండి. అంటే అంత మ్యాజికాలిటీ ఏం లేదని నాకు అనిపించింది. అంటే మీకు అనిపిస్తే ఏమో నాకు తెలియదు. ఉన్న వాళ్ళే ఏం మ్యాజికాలిటీ లేదు. ఎవరైనా దింపితే బాగుండు కొంచెం హాట్గా. రీతు చౌదరి అంత అందంగా లేదండి బయట ఉన్నంత. ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు అంత అందంగా అయితే లేదు. ఇన్స్టాగ్రామ్లో ఫోటోల్లా ఉండాలి మళ్ళీ. ఐ ఆమ్ వెయిటింగ్ హ్యాంగ్రీ. అలాంటి బట్టలు పట్టుకెళ్ళింది కానీ వేసుకొని ఎత్తలేదంట బిగ్ బాస్ వాళ్ళు. అంటే అంత ఏమీ లేదు, మ్యాజికాలిటీ ఏం లేదు బిగ్ బాస్లో ఈసారి. ఉంటే మంచిదే కదండి. వస్తే మంచిదే కదా. ఆవిడ పచ్చళ్ళు తిని నోరు మొత్తం కారంతో ఉన్నాం అనమాట. అదే ఒక ఒగురుపుతో ఆవిడని చూసి ఓట్లు గుద్దేస్తాం అనమాట. అంటే ఆమె గేమ్ ఎలా ఉండబోతుంది అని చూద్దామని ఎక్సైట్మెంట్తో ఉన్నాను అనమాట. ఇంకా చాలామంది ఉన్నారు. భరణి గారు ఇట్ వాజ్ వెరీ నైస్ పర్సన్. అంటే ఉన్నవాళ్ళలో ఎమ్మెన్యేలు ఒకటి, భరణి గారు ఒకటి, ఇంకా మన పొట్టుడు ఒకటి, రామ్మ తల్లి ఆడొకటి, ఇలా ముగ్గురు కొంచెం బాగానే ఉన్నారు. పేర్లు కూడా గుర్తురావట్లేదు ఎందుకంటే అంత. అది సుమన్ శెట్టి గురించే చెప్పాను ఇప్పుడు. ఆయన నేను ఇదే చెప్తున్నాను కదా, ఫస్ట్ సెకండ్ డే వచ్చాను బిగ్ బాస్ గురించి అడిగితే ఇలాగే చెప్పాను. ఎందుకే ఆ ముసలోని ఎందుకు తీసుకెళ్ళారు అంటే ఓల్డ్ అయిపోయాడు, OLX బ్యాచ్, ఇంటికి పంపించచ్చు కదా బాబు, నెక్స్ట్ వీక్ పంపించండి నాగార్జున గారు అని దండం పెట్టాను. కానీ ఇప్పుడు అలా చెప్పను, ఫైనల్ వరకు ఉండాలి నువ్వు. ఎందుకంటే చాలా మంచి, ఇట్ వాజ్ వెరీ నైస్ గేమ్ అనమాట. చాలా అంటే చాలా బాగా చేస్తున్నాడు, బాగా గేమ్ ఆడుతున్నాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎమ్మెన్యేల్ది. అలా ఉండొద్దు డార్లింగ్ నువ్వు, ఎందుకంటే ఓట్లు వేసేవాడు కూడా వెనక ఇంకొస్తాడు. కరెక్ట్గా ఉండంతే. ఓవర్ కాన్ఫిడెన్స్ నేనే కూడా వేస్తానని మాత్రం అనొద్దు, కొంచెం గేమ్ ఆడు.